అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కాకినాడ పోర్టును బియ్యం స్మగ్లింగ్ కు డెన్ గా మార్చారు. బియ్యం దందాకు రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ పనిచేస్తోందన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు భరోసా ఇవ్వాలి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వెల్లడించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. తుఫాన్ ప్రభావానికి నేలకు ఒరిగిన వరి పత్తి పంట. వర్ణనాతీతమైన బాధకు గురవుతున్న కురుపాం గుమ్మలక్ష్మీపురం రైతులు. ఇప్పుడు పూర్తి వివరాలు పరిశీలిద్దాం. కాకినాడ పోర్టు వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయని, దేశ భద్రతకు భంగం కల్పించేలా అక్కడ స్మగ్లింగ్ జరుగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ 12,800 కోట్ల రూపాయలతో ప్రజలకు రేషన్ బియ్యం అందిస్తున్నామని, కూటమి ప్రభుత్వంలో మంత్రిగా తాను తెనాలి నియోజకవర్గంలో పౌర సరఫరాల శాఖ గోడౌన్లో తనిఖీ చేశామని, ఆ తర్వాత తనిఖీల్లో కూడా తూకాల్లో తేడాలున్నాయని చెప్పారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక అబద్ధపు ప్రచారంతో 9,260 వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు. ప్రభుత్వానికి 43 రూపాయల 40 పైసలు ఖర్చు అయ్యే ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు 10 రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం, చాలా చోట్ల మీరు సరైన సమయానికి రాలేదు, వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం, చివరికి ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి. ఈ విధంగా వీళ్ళు పకడ్బందీగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పకడ్బందీ కాన్స్పిరసీ చేసి వీళ్ళు చేశారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది. ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని ఆరోబిందుకు అప్పచెప్పారో ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి. 3 ఆర్థిక సంవత్సరాల్లో, నేను 5 సంవత్సరాలు కూడా చెప్పడం లేదు, కేవలం గత 3 ఆర్థిక సంవత్సరాలు చెప్తున్నాను. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారాం పోర్టులో బియ్యం ఎగుమతి 2,20,289 మెట్రిక్ టన్నులు. కృష్ణపట్నం అధునాతమైంది, చాలా పెద్ద పోర్టు, ఇక్కడ 23,51,218. విశాఖపట్నం అన్నిటికన్నా పెద్ద పోర్టు, 38,02,000 మెట్రిక్ టన్నులు. ఇప్పుడు కాకినాడకు వస్తే లెక్కలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. కాకినాడ పోర్టులో
వీళ్ళు దుర్మార్గంగా ఈ 3 సంవత్సరాల నుంచి చేసింది 1,31,18,346 మెట్రిక్ టన్నులు. దీని విలువ ఒక్క కాకినాడదే చెప్తున్నాను. కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ 3 సంవత్సరాల్లో 48,537 కోట్ల రూపాయలు. కురుపాం గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో పెంగల్ తుఫాన్ ప్రభావంతో వరి పత్తి పంట నేలకొరగడంతో చిన్న సన్నకారు కౌలు రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పండించిన పంట చేతికి వచ్చేటప్పటికి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రతి ఏటా పంట నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కౌలు రైతుల బాధలు వర్ణనాతీతం. అప్పులు చేసి పంటలు పండిస్తూ ఉంటే పంట చేతికి వచ్చే సమయానికి వర్షాల కారణంగా ప్రతి ఏటా నష్టపోతున్నామని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వాతావరణ అనుకూల పరిస్థితుల కారణంగా పంటలు సమృద్ధిగా పండాయని ఆశించిన రైతులకు తుఫాను ప్రభావంతో నిరాశ ఎదురైంది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు భరోసా ఇవ్వాలని, తద్వారా వారిలో ఆత్మస్థైర్యం నింపడానికి కృషి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని అన్నారు. అత్యధిక కేసులు నమోదైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందని చెప్పారు. ఈ సంవత్సరంలో జిల్లాలో 425 కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఎక్కువగా ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించగలమని అన్నారు. వ్యాధిగ్రస్తులు ఊహాగానాలకు తావు లేకుండా క్రమం తప్పకుండా మందులు వేసుకుని పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందని చెప్పారు. వ్యాధి బారిన పడిన పిల్లలతో కలిసి సహపంక్తి అల్పాహారం తీసుకున్నానని, తద్వారా వాళ్లలో ఆత్మవిశ్వాసం భరోసా ఏర్పడుతుందని అన్నారు. సమాజాన్ని బలోపేతం చేయాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఎవరికి వారు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేసుకోవాలని ఉద్ఘాటించారు. ఈ వ్యాధి వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది చనిపోయారు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి దేశంలో సుమారుగా 20 లక్షల మంది ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నట్టుగా కొన్ని గణాంకాలు ఉన్నాయి. అందులో మొదటి అత్యధిక పేషెంట్స్ ఉన్న రాష్ట్రంగా మిజోరాం, 2వ స్థానంలో నాగాలాండ్, 3వ స్థానంలో మణిపూర్, 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 5వ స్థానంలో తెలంగాణ. కానీ గత కొన్ని సంవత్సరాలుగా చూస్తుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా దీని యొక్క తగ్గుదల ప్రారంభమైంది. మన జిల్లా కూడా రాష్ట్రంలో 5వ స్థానంలో ఉంది. కానీ గతంతో పోలిస్తే మనం దాదాపుగా ఒక 80.89% మనం నివారించగలిగాం. కొన్ని సంవత్సరం 490 సుమారుగా కేసులు కొత్తగా నమోదైతే ఈ సంవత్సరం 420 కేసులుగా నమోదవడం జరిగింది. సో ప్రభుత్వం వారు చేపడుతున్న కార్యక్రమాలు కానివ్వండి, ఎన్జిఓస్ ఇస్తున్న సహకారం కానివ్వండి, ప్రజల్లో పెరిగిన అవగాహన కానివ్వండి, ఇది ఇంకా తక్కువ ముఖం పట్టి పూర్తిగా దీన్ని నిర్మూలించే విధంగా మనం అందరం కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి విమర్శించారు. చినమేరంగి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలపై భారాలు మోపారన్నారు. గతంలో వైకాపా అధికారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజలకు లబ్ధి చేకూర్చారన్నారు. చంద్రబాబు ఒప్పందాల వల్లే ప్రజలపై కోట్ల రూపాయల మేర బేరం పడుతోందన్నారు.
చంద్రబాబు పాలనలో చిత్తశుద్ధి లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరారు. కోట్లు అలాగే ఈ 9,400 కోట్లు వెరసి 15,485 కోట్లు రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. అంటే ఎలక్షన్ ముందు సూపర్ 6 అన్నారు. సూపర్ 6లోని ఏ ఒక్క అంశాన్ని కూడా ఈరోజు ప్రజలకి నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం నాయకులు ఎలక్షన్కి ముందు సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ కానుక ఇవన్నీ ఇస్తామని చెప్పారు. ఈరోజు క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక ఏంటి అని చూస్తే ప్రజలకి విద్యుత్ ఛార్జీల భారం యూనిట్కి ₹2.19 ఈరోజు అదనంగా కట్టేటువంటి పరిస్థితి. ఇదేనా మీరు ఇచ్చినటువంటి భవిష్యత్తు గ్యారంటీ అని ఆ రోజు చెప్పింది? బాధుడే బాధుడు అని చెప్పేసి ఊరూరు తిరిగారు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా. బాధుడే బాధుడు, బాధుడే బాధుడు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు. అలాగే నిత్యావసర వస్తువులు, పప్పుల నుంచి పప్పులు, అదేవిధంగా ఆయిల్ రేట్స్, ఇసుక రేట్లు, మద్యం రేట్లు, ఈరోజు కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు. తూర్పు కాపు సామాజిక వేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక సమావేశాన్ని రామవరం ప్రాంతంలో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు హాజరయ్యి వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపు సామాజిక వర్గానికి వారి సంక్షేమానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి ఆత్మీయ కలయిక సమావేశాలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్తీక వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం రేలారే రేలా సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చిరంజీవులు, మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి, టీడీపీ నాయకులు కంది చంద్రశేఖర్, తూర్పు కాపు సామాజిక వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు మజ్జి అప్పారావు, మాజీ అధ్యక్షుడు రొంగలి రామారావు, జిల్లా అధ్యక్షుడు ఏ అప్పలనాయుడు, పిన్నింటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మనకున్నటువంటి సమస్యలు, ప్రజలకున్నటువంటి సమస్యలు మంచిగా మలుచుకొని కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలి. అందుచేత మనందరం మంచి సదుద్దేశంతో సాంప్రదాయంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపించి వారికి ఉన్నటువంటి సమస్యలు మన వాళ్ళు సమర్థవంతంగా సాల్వ్ చేయడానికి సర్వ విధాలు అందరూ కలిసికట్టుగా మాట్లాడి ఉన్నట్టుగా ముందుకు నడిపించాలి. నా కాపు కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఏ విధంగా సపోర్ట్ చేశారో నాకు అది తెలుసు ఇంటర్నల్ గా. అయితే ఈ రోజు రాజకీయంగా కాకుండా సామాజికంగా మనందరం కూడా మన ఉనికిని ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. దాన్ని ఒక పీసీ కార్డు అవనండి, తూర్పు కార్డుగా ఈ రోజు మనం మన నాయకుల్ని మన ఉనికిని కాపాడుకునే బాధ్యతను, మన రైట్ ఎంత ఇదో అలానే డ్యూటీ కూడా అదే ముఖ్యంగా మనం ముందుకు వెళ్ళాలి. కార్యక్రమాలు, మాటలు అవన్నీ పక్కన పెట్టుకుంటే అవన్నీ గిరుగులు వాడడంలో అవన్నీ పక్కన వస్తే రాజకీయాలు పక్కన వస్తాయి. వాటి గురించి మనం పోవద్దు అని మనకి ఏదైనా ఎవరికైనా ఇబ్బంది వచ్చినా, ఎవరికే కష్టం వచ్చినా, ఎవరికే అవసరం వచ్చినా ఒకరికి నేను ఉన్నాను అనుకునే ఓ ధైర్యాన్ని అది ఆ ఉద్దేశంతోనే ఏర్పాటైంది. అంతేగాని ఇంకో ఎవరి మీద డ్రైవ్ చేయడానికో లేకపోతే ఇంకొకరి మీద ద్వేషించడానికో కాదు. ఆ ఉద్దేశం ఏదైతే ఆ రోజు పెద్దలందరూ కలిపి పెట్టారో ఆ ఉద్దేశాన్ని మనం కొనసాగిస్తూ, ఆనవాయితీని కొనసాగిస్తూ, మనం ఒకరికొకరు గౌరవించుకుంటూ, ఒకరికొకరు అభిమానించుకుంటూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ కార్తీక మాసం నాడు ఇవాళ ఈ సమాధానం జరుగుతున్న ఎంపీలో ఆ భగవంతుడు మన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆయురాగ్యాలు, సూర్యాలు అన్ని ఇచ్చి ఆరోగ్యం ఉండేటట్లు ఉండాలని
కోరుకుంటూ అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కానీ మా యువ నాయకులు లోకేష్ గారు కానీ ఒకటే మాట అన్నారు, ఈరోజు మంత్రివర్గంలో నీకు అవకాశం కల్పించామంటే ఖచ్చితంగా ఆ వర్గానికి మీరు చెందినవారు, ఆ వర్గంలో మీరు ఎక్కువగా సర్వీస్ చేసి అందరినీ కలుపుకొని వెళ్ళి కష్ట నష్టాల్లో కూడా మీరు ప్రతి ఒక్కరికి కూడా చూసే బాధ్యత మీకు అప్పచెప్తున్నాం. జిల్లా యంత్రాంగమే కాదు, మంత్రివర్గమే కాదు, ఆ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు దాని తాలూకా కష్టం తర్వాత ఇబ్బందులు ఏమున్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రీసెంట్గా మనకి ఇబ్బంది లేదు, కానీ మిగతా జిల్లాలు ఈస్ట్ వెస్ట్ గోదావరి, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లో మన వాళ్ళకి చాలా మందికి ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఇబ్బంది ఉంది. దానికి మేము కార్యాచరణ చేస్తూ ఆల్రెడీ ముఖ్యమంత్రి వారికి చెప్పడం జరిగింది. దానికి కావాల్సిన పూర్తి సపోర్ట్ ప్రభుత్వం నుంచి వచ్చేలాగా మేమైతే కార్యాచరణ చేస్తున్నాం. ఆల్రెడీ బీసీ కమిషన్ మినిస్టర్ గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, అలాగే సీఎం ఆఫీసులో ఉన్న రాజమౌళి గారికి కానీ దాన్ని ప్రతిపాదించి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఓబీసీ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు అవకాశాలు కోల్పోతున్నారు. దేశంలో ఈరోజు 3 జిల్లాల్లోని ఓబీసీ సర్టిఫికేట్ ఇచ్చి మిగతా జిల్లాల్లో ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది పడి వలస వెళ్ళిపోయిన కుటుంబాలు అవన్నీ కూడా వాళ్ళకి కూడా మనం అవకాశం కల్పించాలి. వాళ్ళందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా పూర్ పీపుల్, మాకన్నా ఎక్కువ పూర్గా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వమని మనం అడగడం జరిగింది. ఇలాంటి విషయం వాజీ వార్తల్లో కాసేపు విరామం. ఈ మధ్యకాలంలో పడిన వర్షాలకు జలుబు, జ్వరం, దగ్గు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, వాటి నియంత్రించడానికి తగిన జాగ్రత్తలు వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె రాణి సూచించారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, బయట ఆహార పదార్థాలు తీసుకోకూడదని సూచించారు. జంక్ ఫుడ్స్ను తినకూడదన్నారు. చలికి రక్షణగా ఉన్ని వస్త్రాలను ధరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అవసరమైన మేర అన్ని పీహెచ్సీలలోనూ మందులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వ్యాధులు ప్రబలకుండా ఉండనందుకు ఇప్పుడు చలికాలము కాబట్టి అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను మీకు వివరించున్నాను. చలికాలంలోనే ఎక్కువగా తరచుగా జలుబు, దగ్గు, జ్వరము, గొంతు నొప్పిక, ఆస్తమా ఉన్న వాళ్ళకి కొంచెం తీవ్రమైనటువంటి ఆస్తమా, అలాగే సిఓపిడి కేసెస్, కంటివి, అలాగే చర్మ వ్యాధులు ఇలాంటివన్నీ వచ్చే వాతావరణము ఉన్నది కాబట్టి ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా తగు చర్యలను తీసుకోండి. కాచి చల్లార్చినటువంటి నీళ్లు తాగండి. బాడీని వెచ్చగా ఉంచుకోండి. చలికాలంలోని అందరూ ఎవరైనా మెడిసిన్స్ ఈ చలికాలంలోని బ్రాంకైటిస్కి, ఆస్మాకి వాడుతున్నామంటే రెగ్యులర్గా వాడండి. ఇలా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితేనే గ్రామంలోని వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము. వాటిని సందర్శించి తగు మెడికేషన్స్ అక్కడికి వచ్చినటువంటి హెల్త్ స్టాఫ్ దగ్గర నుంచి మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఎక్కువగా ఏమైనా ఉన్నా మీరు పిహెచ్సిలోని కూడా సంప్రదించి ఆరోగ్య కార్యకర్తలను, ఆరోగ్య సిబ్బందిని సంప్రదించి దానికి మందులను తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే అవగాహన సదస్సులు కూడా మేము విలేజెస్లోనే తెలియపరచుచున్నాము. కాబట్టి ఈ చలికాలంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని విజయనగరం ప్రజలకు తెలియపరచుచున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి టీవీ రాజేష్ కుమార్ ర్యాలీని ప్రారంభించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు జరిగిన ఈ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలని, దీనికి నివారణ లేదని, వ్యాధిని నిరోధించడమే మార్గమని తెలియజేశారు. ఎయిడ్స్ రోగుల పట్ల వివక్షత చూపరాదని, అలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని, మరియు అందరిలాగే అన్ని సమాన హక్కులు వారు కలిగి ఉంటారని తెలియజేశారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయ సహాయం అందిస్తుందని, వారికి న్యాయపరమైన ఏ సమస్యలున్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంప్రదించవచ్చని, మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ ర్యాలీలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి మరియు వైద్య సిబ్బంది, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు మరియు సిబ్బంది, నేచర్ ఎన్జిఓ మరియు ఎన్సీసీ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ఇది మొదటగా 1988వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినంగా మనం జరుపుకుంటున్నాము. ప్రపంచ ఎయిడ్స్ దినము హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మరియు ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఎదుర్కోవడం కోసం అందరినీ దగ్గర చేసే కార్యక్రమం ఇది. ఈ హెచ్ఐవి ఎయిడ్స్ డిసెంబర్ 1వ తేదీ యొక్క ప్రాముఖ్యత ఏమంటే ఈ దినమున ప్రజలందరికీ అవగాహన కల్పించి ఎయిడ్స్ పట్ల ప్రజలకి అవగాహన కల్పించే కార్యక్రమం ఇది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటున్నాము. ఇది 1988వ సంవత్సరంలో మొదట ప్రారంభమైంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి బాధితుల పట్ల సానుకూలత, వాళ్ళ పట్ల సానుభూతి అన్నీ అలవర్చుకునే విధంగా ప్రజల అవగాహన పెంపొందించడానికి మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు విజయనగరంలో జన విజ్ఞాన వేదిక జిల్లా వార్షిక మహాసభ జిల్లా పరిషత్ మినిస్టీరియల్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి రమణ ప్రభాత్ మాట్లాడుతూ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వార్షిక మహాసభ నిర్వహిస్తారని, గడిచిన ఏడాది కాలంలో జరిగిన కార్యక్రమాలను సమీక్షిస్తారని, రాబోయే ఏడాది కాలంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రణాళిక రూపొందిస్తారని అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆశయాలు, లక్ష్యాలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలో ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకుంటారని అన్నారు. సంస్థ గత 30 ఏళ్లుగా 2 తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తోందని, సైన్స్ వ్యాప్తికి, మూఢనమ్మకాల నిరోధానికి, సైన్స్ యొక్క ఫలితాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో అధ్యక్షులు సత్యం నాయుడు, గౌరవ అధ్యక్షులు నీలయ్య, సమతా కన్వీనర్ జి నిర్మల తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు నిర్వహించుకోవడం, ప్రతి సంవత్సరం వార్షిక సభ నిర్వహించుకోవడం అనేది జన విజ్ఞాన వేదిక ఆర్గనైజేషన్లో జరుగుతున్న ఆనవాయితీ. ఈ వార్షిక మహాసభ లక్ష్యం ఏంటంటే జిల్లాలో ఈ సంవత్సరం జన విజ్ఞాన వేదిక గత సంవత్సరం జరిగిన కార్యక్రమాలు అన్నింటినీ కూడా సమీక్షిస్తూ రాబోయే సంవత్సరంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలి, జన విజ్ఞాన వేదిక తాలూకు ఆశయాలు, లక్ష్యాలు ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలనే దాని మీద జిల్లాల నుంచి వచ్చిన అనేక మంది ప్రతినిధుల అభిప్రాయాన్ని అన్నింటినీ కూడా కలబోస్తూ కార్యక్రమాలు రూపకల్పన చేసుకోవడం అనేది ఒక ముఖ్య లక్ష్యంగా ఈరోజు జిల్లా వార్షిక మహాసభ జరుగుతుంది. జన విజ్ఞాన వేదిక అనే సంస్థ గత 30 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజల్లో సైన్స్ వ్యాప్తికి, అలా విధంగా మూఢనమ్మకాల నిరోధానికి, అలాగే సైన్స్ యొక్క ఫలితాలు ప్రజలందరికీ కూడా అందుబాటులో తేవాలనే లక్ష్యాలతో పనిచేస్తున్న సంస్థ. ఇది రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్న సంస్థ. అటువంటి సంస్థ తాలూకా లక్ష్యాలు, అటువంటి సంస్థ తాలూకా ఉద్దేశాలు ప్రజలకు మరింత చేరువుగా అవ్వాలంటే ఇటువంటి సమావేశాలు ద్వారా మరింత మందికి సంస్థ తాలూకా లక్ష్యాలను చేకూర్చే ప్రయత్నంలో భాగంగా జరిగే చర్చా కార్యక్రమాలు ఈరోజు ఈ ప్లేనంలో జరుగుతాయి. దీనికి జిల్లాలో నుండి అన్ని మండలాల నుంచి కూడా ప్రతినిధులు ఇక్కడ హాజరయ్యారు. సుమారు 80 మంది వరకు ప్రతినిధులు ఈరోజు ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. ఈ సమావేశంలో కార్యదర్శి నివేదిక, దాని మీద చర్చ, అదేవిధంగా భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన అనేవి ముఖ్య ఎజెండాగా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ధన్యవాదాలు. జేఎన్టీయూ జంక్షన్ నుంచి జేఎన్టీయూ కళాశాల వరకు 80 అడుగుల రోడ్డు విస్తరణకు సహకరించాలని వీఎంఆర్టీఏ ప్రణాళిక విభాగాధికారి కె వెంకటేశ్వరరావు నిర్వాసితులను కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వాసితులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 37 మంది ఆస్తుల విషయంలో టీడీఆర్ రూపంలో నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. అనంతరం నిర్వాసితుల అభిప్రాయాలను సేకరించారు. సదస్సులో వీఎంఆర్టీఏ ప్రణాళిక అధికారులు ఈ నాయుడు, బి నిర్మల, టౌన్ సర్వేయర్ సింహాచలం, మండల సర్వేయర్ అప్పలనాయుడు పాల్గొన్నారు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడ పోర్టును బియ్యం స్మగ్లింగ్ కు డెన్గా మార్చారు. బియ్యం దందాకు రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ పనిచేస్తోందన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు భరోసా ఇవ్వాలి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వెల్లడించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్.
తుఫాన్ ప్రభావానికి నేలకు ఒరిగిన వరి పత్తి పంట వర్ణనాతీతమైన బాధకు గురవుతున్న కురుపాం గుమ్మలక్ష్మీపురం రైతులు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.